లోగో నేను తీసుకుంటాను అన్న, మీరు మామూలు తేవాలి కదన్నా మీరు లోగో. తీర్పుల మేరకు ఆ యొక్క తీర్పును వ్యతిరేకిస్తూ భారత బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు సామర్లకోట పట్టణంలో మరి అన్ని గవర్నమెంట్ సెక్టార్లు, ప్రైవేట్ సెక్టార్లు అన్నీ కూడా మరి బంద్కి మరి మద్దతు తెలపమని చెప్పేసి ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే సుప్రీంకోర్టు మరి ఆర్టికల్ 341 వైలేషన్ చేస్తూ ఒక పార్లమెంట్ అంశాన్ని, రాష్ట్రపతికి సంబంధించిన అంశాన్ని ఈరోజు సుప్రీంకోర్టు చేతుల్లోకి తీసుకుని ఒక చీకటి కోణంలో యొక్క మరి తీర్పునివ్వడం చాలా బాధాకరమైన విషయం. ఈ తీర్పుని మేము వ్యతిరేకిస్తున్నాము, పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుచేతనంటే వర్గీకరణ అంశం అనేది పార్లమెంటులో 2/3 మెజార్టీ చూపించిన తర్వాత దాన్ని చట్టం చేయవలసిన అవసరం పార్లమెంట్కి సంబంధించింది. అలాంటి దానికి సంబంధించిన ఈ యొక్క తీర్పుని మరి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, మరి యొక్క కృష్ణమాది గారు ఏకస్తులయ్యి ఒక చీకటి కోణంలో ఒప్పందాలు కుదుర్చుకుని దీని మీద ఒక స్పష్టమైన మన నిర్ణయం లేకుండా వర్గీకరణలో మరి క్రిమిలేయర్ అనే అంశాన్ని చేరుస్తూ మాలమాదిగల మధ్య చిచ్చు కొనసాగిస్తున్నారు. ఇదే 98లో మరి ఆనాడు పివి రావు గారి సారథ్యంలో అనేక మంది పోరాటం చేశారు. ఆ పోరాటం పనులో చాలా మంది ప్రాణాలు కూడా త్యాగం చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. అదే కాకుండా 30 సంవత్సరాలుగా మా మాలమాదిగల మధ్యన మరి వర్గీకరణ పేరుతో మమ్మల్ని విడదీసి పాలించాలని చేస్తున్న ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మేము ఒకటే అడుగుతున్నాం. మీకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఏమైనా ఉంటే కనుక ఇంకా అదనంగా 15% ఉన్న రిజర్వేషన్ శాతాన్ని 30% పెంచి మా యొక్క అభ్యున్నతికి మీరు కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేగాని మాలమాదిగలను విడదీసి పాలించాలని, రాజ్యాధికారానికి దూరంగా నెట్టివేయాలని చెప్పేసి సందర్భంగా ఇస్తున్నట్టు తీర్పులు మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి తీర్పును సుప్రీంకోర్టు వెంటనే పునఃపరిశీలన చేయాలి. మాకు 12 సభ్యులతో కూడిన బెంచ్ను ఏర్పాటు చేసి మా యొక్క వర్గీకరణ లేకుండా చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క అంశాన్ని మరి మేనిఫెస్టోలో పెట్టి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఈ యొక్క చట్టం తీసుకురావడం, మరి ఈ యొక్క తీర్పును వెలువరించడం మాకు చాలా బాధాకరం. ఎందుకంటే అన్ని పార్టీల్లోనే అన్ని కులస్తులు ఉన్నారు. అన్ని పార్టీలకి అందరూ మద్దతు తెలిపి ఈ రోజుని పార్టీని గెలిపిస్తే మాకు చిచ్చు పెట్టి మాకు మధ్యన వైరుధ్యాన్ని పెంచి పోషిస్తున్నటువంటి మరి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ చీకటి కోణం ఒప్పందాలని మానుకోవాలని, అలాగే మాకందరికీ కూడా వర్గీకరణ అంశాన్ని మరి సుప్రీంకోర్టు పరిశీలించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మీడియా మిత్రులందరూ సహకరించిన